నమ్మకం పెంచుతున్నాడు. అవును. రోజు రోజుకి 'దేవరా' సినిమా పైన నమ్మకం చాలా పెరిగిపోతుంది. అటు అభిమానులు అయితేనేమి, తెలుగు సినిమా అభిమానులు అయితేనేమి అందరికీ కూడా 'దేవరా' పైన చాలా నమ్మకం పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు దాకా వచ్చిన కంటెంట్ ఒక ఎత్తైతే, రీసెంట్‌గా వచ్చిన సైఫ్ అలీ ఖాన్ గారి టీజర్ ఒకటి వచ్చింది. ఆయన పేరు 'బైరా'. ఆయన చాలా డిఫరెంట్‌గా చూపించారు. ఒక కొత్త వరల్డ్‌లోకి అయితే తీసుకెళ్లారని చెప్పొచ్చు ఆ టీజర్‌తో. 'బైరా' లుక్ చాలా గంభీరంగాను అందరిని ఆకట్టుకునే విధంగా ఉంది. ఆయనకంటూ స్పెషల్‌గా ఒక టీజర్ రిలీజ్ చేశారు ఆయన బర్త్‌డే సందర్భంగా. సో ఈ టీజర్ చూసిన తర్వాత అటు క్వాలిటీలో కానీ, అంతకుముందు వచ్చిన ఎన్టీఆర్ టీజర్లో క్వాలిటీ పైన అయితే నమ్మకం పెరిగింది. అలాగే సైఫ్ అలీ ఖాన్ గారి క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా డిజైన్ చేశారు. ఇప్పటివరకు తెలుగులో ఇంత టైప్ ఆఫ్ విలన్ ఆర్క్ లేదని చెప్తున్నారు. అయితే ఈ సినిమా ఇంకా రోజు రోజుకి కొత్తగా వచ్చే అప్డేట్స్ కానీ, వచ్చిన కంటెంట్ కానీ చూస్తుంటే చాలా ప్రామిసింగ్గా ఉంది. ప్రతిదీ కూడా క్వాలిటీ ఎక్కడ కూడా తగ్గకుండా అటు కళ్యాణ్ రామ్ గారి ప్రొడక్షన్ కానీ, అటు యువసద ఆర్ట్స్ కానీ వీళ్ళు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ సినిమాని ముందుకు తీసుకెళ్తున్నారు. వచ్చే ప్రతి కంటెంట్ కూడా క్వాలిటీలో ఎక్కడ తగ్గకుండా, నిన్న వచ్చిన 'బైరా' టీజర్ చూస్తే నిజంగా అందులో ఉన్న లావిష్నెస్, గ్రాండీర్ అంతా కనపడుతుంది. అందులో లుక్ చాలా ఆకట్టుకుంది తెలుగు వాళ్ళని కూడా. సైఫ్ అలీ ఖాన్ గారు ఇంతకుముందు తెలుగు వాళ్ళకి డైరెక్ట్గా తెలుగు సినిమాలు ఎప్పుడూ పరిచయం కాలేదు. ఇదే ఆయన ఫస్ట్ పరిచయం అని చెప్పొచ్చు. ఆల్రెడీ ఆయన హిందీ మూవీస్ కొంతమంది హిందీ సినిమా అభిమానులు మన తెలుగు వాళ్ళు చూసే ఉన్నారు. అయితే తెలుగులో ఆయన మొదటిసారి కాబట్టి ఆయన ప్రజెంట్ చేసిన విధానం, అంటే మన తెలుగు వాళ్ళు బయట ఆర్టిస్ట్ ఎవరు వచ్చినా వాళ్ళని ఎంత గొప్పగా ట్రీట్ చేస్తారు, వాళ్ళని ఎంత బాగా ప్రజెంట్ చేస్తారు అనే దానికి ఇది నిదర్శనం అని చెప్పొచ్చు. అయితే ఈ విధంగా రోజు వచ్చే అప్డేట్స్తో ఇంకా ఇంకో నెల రోజుల్లో దగ్గరలో ఉన్న మన 'దేవరా' సినిమా అంచనాలు పెంచిందనే చెప్పాలి. అటు ఎన్టీఆర్ టీజర్ కానీ, ఇటు 'బైరా' టీజర్ కానీ రెండు కూడా సూపర్గా నచ్చేసే ఫ్యాన్స్కి. ఇదే అన్న మాకు కావాల్సింది, ఎన్నాళ్ళు వెయిట్ చేయించినా చాలా మంచి స్టఫ్ ఇచ్చామని చెప్తున్నారు. అయితే ఈ సినిమా ఇక ఎన్ని రికార్డులు తిరిగేస్తుంది ఈ పెంచిన అంచనాలతో అనేది మనం తర్వాత చూడాల్సిందే.